హలో ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ను మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నందమూరి బాలకృష్ణ చేసిన సినిమాలు వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య తను చేయబోయే నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్యతో బాబీ కాంబినేషన్లో ఎంబీకే 109 వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటున్న సంగతే తెలిసిందే. హ్యాట్రిక్ హిట్ తర్వాత చేసే సినిమా కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా పొలిటికల్ బాక్డ్రాప్ స్టోరీగా తెరకెక్కుతుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్, ఫార్చ్యూన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ గారి భార్య అయిన సాయి సౌజన్య మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్డ్ హైదరాబాద్లో కంప్లీట్ చేసుకుంది. రెండవ షెడ్యూల్డ్ ఓటీలో జరుపుకుంది. ఇప్పుడు మూడవ షెడ్యూల్డ్ రాజస్థాన్లో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయటానికి సిద్ధమైంది మూవీ టీం. ఈ సినిమాలో బాలకృష్ణ 2 విభిన్నమైన పాత్రలో నటించనున్నాడు. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడటానికి వచ్చే పాత్ర ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందట. ఈ పాత్ర అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుందని సమాచారం. ఈ సినిమాలో బాబీ డియోల్ వైవిధ్య భరితమైన పాత్రలో నటించనున్నాడు. బాలకృష్ణ, బాబీ డియోల్ మధ్య పోరాట సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయట. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష, మీనాక్షి చౌదరి మరియు తమన్నా నటిస్తున్నట్లు సమాచారం. కానీ అఫీషియల్గా మూవీ టీం అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాను 2024 ఏప్రిల్లో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రాజకీయంగా తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వయోలెన్స్ కి విజిటింగ్ కార్డ్ అని ఫ్యాన్స్ అయితే బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అవ్వటం ఖాయం అంటున్నారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో ఉంచండి. మీరు నా వీడియోను చివరి వరకు చూసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.